మరొకసారి నేను చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన గురించి ఒక ఉపమానాన్ని ఆయన ఇక్కడ బోధిస్తూ, ఆ ఉపమానమును ఎందుకు యేసుక్రీస్తు బోధిస్తున్నారో, ఆ ఉపమానం యొక్క ఉద్దేశం ఏమిటో యేసుక్రీస్తు ఇక్కడ బైబిల్ ఇక్కడ మనకి సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానము ఎందుకో, దాని ఉద్దేశం ఏంటో దేవుడు ఇక్కడ మనకి లేఖనాలు రాసి ఉంచాడు. అందుకని ఉపమానం అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి కార్యమేమి కాదు. ఎందుకంటే ఇక్కడ మొదట్లోనే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అన్న ఉద్దేశం యేసుక్రీస్తు ఇక్కడ చెప్పారు. దాన్ని బట్టి మనకు అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటువంటి క్రమంలో ప్రతి వారికి కూడా ఎంతో కొంత విసుదలైనటువంటి సహజంగానే వస్తుందన్నమాట. అందుకని యేసుక్రీస్తు స్పెసిఫిక్ ఇక్కడ ఉపమానంలో ఆయన బోధించడం మనం చూస్తున్నాం. విసుకక నిత్యము ప్రార్థన చేయాలని, విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. మన తెలుగు బైబిల్లో విసుకకని వచ్చింది, కానీ యాక్చువల్ దాని మీనింగ్ ఏంటంటే, విసుకక అన్న దానికంటే ఇంకా బెటర్గా వచ్చే అర్థం ఏంటంటే, నిరుత్సాహపడకుండా, వేసారిపోకుండా ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఉపమానమును బైబిల్లో రాసి ఉంచాడు మనకి. ఇప్పుడు చూడండి, అందుకే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న దానికి ఇక్కడ మనకి జవాబు దొరుకుతుంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే, కొంతమంది చెప్పేటువంటి మాటలను బట్టి, వారు చేసిన ప్రార్థనలప్పుడు వారికి ఎలాంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి చాలా మంది నమ్ముతుంటారు. ఎలా అనుకుంటామంటే, మనం ప్రార్థన చేయగానే మనం అనుకున్న దానికంటే త్వరగా కార్యం జరిగితే అది విశ్వాసం చేసిన ప్రార్థన అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యం వెంటనే జరుగుతుంది అంటే చాలా మంది అపోహపడుతుంటారు. కానీ స్వయంగా ఇక్కడ దేవుడే యేసుక్రీస్తే ప్రార్థన గురించి బోధిస్తూ అడేమన్నారంటే, విశ్వాసంతో లేని వాళ్ళు ఎలాగో విసుకోకుండా ప్రార్థన చేయాలి చెప్పట్లేదు. విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళే ఆ విశ్వాసంతో పాటు విసుక్కోకుండా, అంటే నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. అంటే ఇదేం చెప్తుందంటే, మనకి కొన్ని సందర్భంలో మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనకి వెంటనే ప్రతిఫలం మనకి దొరకదు అని ఉపమానం చెప్తుంది మనకి. మనం ఒకసారి ఒక కార్యం చేయగా వెంటనే ప్రతిఫలము దొరికితే జనరల్గా ఆ కార్యం మరలా చేయడానికి మనకు విసుగుదల రాదు. ఏ కార్యంలో మనకు నిరుత్సాహం వస్తుందంటే, ఒక కార్యము మనం చేసి కూడా వెంటనే మనకు ప్రతిఫలం దొరకదు. అప్పుడు ఏమనుకుంటామంటే, సరే కొంతకాలం చూద్దామని ప్రయత్నం చేస్తాం, అయినా సరే ప్రతిఫలం మనకు దొరకదు. అప్పుడు వెంటనే మనకి ఆ కార్యం మరలా చేయడానికి విసుగుదల వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తారంటే, విసుక్కోకుండా మీరు ప్రార్థన చేయండి, నిరుత్సాహపడకుండా మీరు ప్రార్థన చేయండి. విసుక్కోకుండా అర్థం ఏంటంటే, మరలా ఇంకేం చేస్తాంలే, ప్రార్థన చేసింది చాలులే అని అనుకోని విసిగిపోయి ఇంకా మరొకసారి ప్రయత్నం చేయడానికి ఇష్టపడకుండా, ఇక చేయకుండా మానేయడమే సులువుగా ఉండేటువంటి ఆ పరిస్థితి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భంలో నిరుత్సాహం ఎలా పనిచేస్తుందంటే, కొత్తలో ఆసక్తిగా ప్రార్థన చేస్తాం, కొత్తలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ఒక అవసరత మనకి వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా ఉండలేము. ఒక విషయం గురించి మనము ఆశపడినప్పుడు ప్రార్థన చేయటంలో కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అంటే ప్రార్థన చేయటంలో మనకు కొంచెం నెమ్మది, ధైర్యం కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనకు తృప్తి కలుగుతుంది. కానీ అదే కొంతకాలం మనకు జవాబు రాలేదనుకోండి, అప్పుడు ఇక ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయకుండా ఉండడమే ఈజీగా ఉంటుంది మనకి. అలాంటి సందర్భంలో విశ్వాసుల యొక్క అనుభవాలు ఉంటూ ఉంటాయి. ఇది సహజంగా ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో సహజంగా వచ్చేటువంటిది. ఇది ఎప్పుడో ఒకసారి కలుగుతుందని నేను చెప్పను. ఈ విశ్వాసం అంటే సహజంగానే కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు చెప్పిన ప్రార్థనలు ఎక్కువ శాతం కూడా మనల్ని ధైర్యపరిచే రీతిలో ప్రార్థన ఉంటుంది. ధైర్యం ఎవరి కోసం అంటే, ఎవరు నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవసరం. హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళకి ధైర్యం అవసరం లేదు. కానీ నిరుత్సాహపడి ఇంకేం చేస్తాను, ఇంకొకసారి ఏం ప్రయత్నం చేస్తాను అనుకునేటువంటి వారికి ప్రోత్సాహం అవసరం. అందుకని యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి ఉపమానంలో చాలా సందర్భంలో ఎంకరేజ్మెంట్ ఎక్కువగా కనబడుతుంది. విసుకోకుండా ప్రార్థన చేయండి అని. యేసుక్రీస్తు కూడా ఆ విధవరాల గురించి మాట్లాడతారు. అన్యాస్త న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె తరచుగా వెళ్ళి, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని తరచుగా అడుగుతుంది. అయితే ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆమెకున్న సమస్య ఏంటంటే, ఆ న్యాయము తీర్చాల్సినటువంటి ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు. ఆయన ఏంటంటే మనుషులకి భయపడ్డు, దేవునికి భయపడ్డు, లక్ష్య పెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తుంది న్యాయం తీర్చడం కోసం. ఆమె తరచుగా వెళ్తున్నప్పుడు ఆ న్యాయాధిపతి దుర్మార్గులైనప్పుడు కూడా
ఆయన ఈమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అంటున్నాడు, ఒక టైం వచ్చినాడు, ఆయన అనుకుంటున్నాడు ఆమె గురించి ఆలోచించి, ఈమె మాటి మాటికి నా దగ్గరకు వచ్చి గోజాడుకున్నట్లు అని ఆమెను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను కొంతకాలం ఏంటంటే మాటి మాటికి వచ్చి విసిగిస్తుంది కాబట్టి ఆమె నుండి విడుదల పొందుకోవడానికి విసిగిపోయి ఆ విధవరాలకి ఆయన న్యాయం చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు చివరిలో మాట్లాడుతూ ఏమన్నారంటే 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆ చివరిలో యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఆయన న్యాయపతి చెప్పిన మాటను మీరు జ్ఞాపకం ఉంచుకుని అన్న తర్వాత అప్పుడు ఆయన అన్నారు, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు ప్రార్థిస్తుండగా. ఇప్పుడు చూడండి, అక్కడ న్యాయాధిపతి ఆ విధులను ఏర్పాటు చేసుకోలేదు. కానీ దేవుడు ఏం చెప్తారంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడినటువంటి వారిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దివారాత్రములు ప్రార్థించుతుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా అంటూ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఇప్పుడు మనం ఎందుకు విసుక్కోకుండా ప్రార్థన చేయాలంటే దేవుడు త్వరగా చేయడు కాబట్టి అని కాదు, దేవుడు త్వరగా చేస్తాడు కాబట్టి మీరు విసుక్కోవద్దు అంటున్నారు. అంటే దేవుడు త్వరగా చేస్తాడని చెప్తున్నప్పుడు మరలా మనం విసుదల ఎందుకు వస్తుంది? రెండింటిని ఎలా బ్యాలెన్స్ అర్థం చేసుకోవాలంటే, ఒకటి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. మరి ఎందుకు విసుదల వస్తుందంటే, దేవుడు యాక్చువల్గా త్వరగా న్యాయం తీరుస్తాడు, కానీ కొన్ని సందర్భంలో అది మనకి ఆలస్యం అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భంలో ఆలస్యమైనప్పుడు దేవుడు ఎందుకు లేట్ చేస్తాడంటారు. కానీ బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యము చేయడంట, ఆయన వరకు త్వరగా న్యాయం తీరుస్తాడంట. చాలా మంది అనుకుంటారు దేవుడు ఎందుకో లేట్ చేస్తాడంటారు. ఇప్పుడు చూడండి, లేట్ అన్నట్టు అర్థం ఏంటి, ఆలస్యం అన్నట్టు అర్థం ఏంటంటే ఈ న్యాయంగా ఈ టైం కల్లా జరగాలి, కానీ కావాలని చేయకుద్దాం లేట్ అంటాం మనం. కానీ జనరల్గా మనం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం సెట్ చేసినటువంటి టైం నుంచి లేట్ అయిందని మనం అంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఆయన త్వరగా న్యాయం చేస్తానప్పుడు ఇన్ టైంలోనే, అనుకూలమైనటువంటి సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడనేటువంటి యేసు చెప్తున్నారు. మనము ఆలస్యం అంటున్నప్పుడు మనం చెప్పేది దేవుని యొక్క టైం ఫ్రేమ్ గురించి మాట్లాడట్లేదు, దేవుని యొక్క సమయం ఆలస్యం అని చెప్పట్లేదు, మన టైం గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకే చెప్పి కొంచెం అర్థం చేసుకోవాలి మనం. దేవుడు ఎలాంటి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడంట. మరి మనం లేట్ ఎందుకు అనిపిస్తుందండి అంటే, లేట్ అనిపిస్తుంది కరెక్టే, కానీ అది నీకు అనిపిస్తుంది, కానీ యాక్చువల్ అయితే లేటు కాదు. దేవుడికి లేట్ టైము, దేవుడు లేట్ చేసేయడం మనం అనుకున్నాం, కానీ దేవుడు ఎప్పుడు లేట్ చేయడం యేసుకు చెప్పేశారు కాబట్టి దేవుడి వైపు ఎప్పుడు కూడా లేట్ కానే కాదు. మరి అలా లేట్ అనేది మనకి ఎందుకు అనిపిస్తుంది, నిరుత్సాహం ఎందుకు వస్తుందంటే, మనమే ముందు ఒక సమయాన్ని పెట్టేసుకున్నాం, ఆ టైం కల్లా జరగకపోతే అది ఆలస్యం అని మనం అనుకున్నాం కాబట్టి లేట్ అనిపిస్తుంది. అందుకని చూడండి, కొన్నిసార్లు దేవుడు ఎందుకు లేట్ చేస్తాడు అంటే, దేవుడు జనరల్ లేట్ చేయడు, కానీ కొన్నిసార్లు ఎందుకు అంత ఆలస్యం అవుతుంది అని అనిపిస్తే చూడండి, అర్థం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ప్రపంచం అంతటినీ ఒక క్రమంలో పద్ధతి నడిపిస్తున్నాడు. మన చుట్టూ జరుగుతున్నటువంటి కార్యముల్లో మనకి తెలియకుండా జరిగేటువంటి కార్యాలు చాలా ఉంటాయి. అందులో దేవునికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దేవుడే కొన్ని కార్యం నడిపిస్తాడు, కానీ మన జ్ఞానమును మించినటువంటి కార్యములు అవి మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు చూడండి, దేవుడు నిజంగా ఎందుకు ఆలస్యం చేస్తాడండి, దేవుడు చేస్తే ఈ టైం కల్లా చేయాలండి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని నిజంగా మనం ఆలోచన చేస్తాం అనుకోండి, నిజంగా దేవుడిని అడిగితే అది ఒక నేనేమనుకుంటాను, దేవుడు నిజంగా ఒకవేళ చెప్పినా సరే అది నువ్వు అర్థం చేసుకుని నీకు చాలా టైము పడుతుంది నేను అంటాను. ఎందుకంటే మనకు తెలియకుండా మనకి సంబంధించి చాలా విషయాలు మన చుట్టూ జరుగుతుంటాయి. ఇప్పుడు అన్నింటినీ దేవుడు సెట్ చేసుకుంటూ ఒక క్రమంలో నడిపిస్తూ నీకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశం. అందులో మనకు తెలియకుండా జరిగేటువంటి కార్యాలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ కూడా దేవుడు సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నడిపించుకుంటూ నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మనకు తెలియకుండా చాలా జరుగుతాయి కాబట్టి, అవి మనకు తెలియవు కాబట్టి దేవుడు ఎందుకంటే లేట్ చేస్తాను అంటాం. దేవుడు ఎప్పుడూ కూడా కావాలని ఆలస్యం చేయడు. ఎందుకంటే స్వయంగా యేసు చెప్పారు, ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడంట. కాబట్టి దేవుడు ఎప్పుడు లేట్ చేయడు. బట్ ఇంకా చెప్పాలంటే లేట్ అయినట్ల మనం అనుకుంటాం అంటే మన ప్రార్థన పరలోకం చేరలేదేమో అనుకుంటాం. కానీ దేశ సుప్మానం చివరిలో మాట్లాడుతూ, కొన్నిసార్లు మనం విశ్వంతో ప్రార్థన చేసినప్పటికీ లేట్ అవుతుంది. లేట్ ఏంటంటే నీ ప్రార్థనలో ఏదో లోపం ఉందని కాదు. చూడండి, చివరి చదువుతాను చూడండి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, లాస్ట్ లైన్ లో 8వ వచనం లాస్ట్ లైన్, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు చివరి దినములలో, కడవరి దినాల్లో ఇలాంటి విశ్వాసమును మనుష్య కుమారుడు కనుగొంటాడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ యేసు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, ప్రార్థన చేసాక కూడా నేను చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది చూసారా, అలా ప్రార్థన చేసి కూడా ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సినటువంటి ఆ ప్రార్థన కూడా విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన అంట. ఇప్పుడు మనం అనుకుంటామంటే ప్రార్థన చేయగానే ప్రతిఫలం వస్తే అది విశ్వాసం చేసిన ప్రార్థన అనుకుంటాం.
కానీ ఇక్కడ యేసు చెప్తున్నారు, కొన్నిసార్లు విశ్వాసం ప్రార్థన చేస్తావు కానీ ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రం నీ ప్రార్థనలో విశ్వాసం లేదని ఎప్పుడు అనుకోవద్దు. విశ్వాసం లేని వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేస్తారు, విశ్వాసం చేసే వాళ్ళు త్వరగా జరిగిపోతుంది ఎప్పుడు అనుకోకూడదు. కొన్ని సందర్భముల్లో నువ్వు విశ్వాసాన్ని ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కూడా. కాకపోతే మనకు తెలియదు, మన జ్ఞానం మించిన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఎందుకో కానీ ఆలస్యంగా మనకి అనిపించవచ్చు. కానీ మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే యేసు చెప్తున్నారు ఇలాంటి విశ్వాసం కనుగొందునా అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భముల్లో అలా వెయిట్ చేస్తూ ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి రావడం కూడా విశ్వాసంతో చేసేటువంటి కార్యమే. ఇంకా చెప్పాలంటే వెంటనే కార్యం రావడం పెద్ద గొప్ప విషయం కాదు. కార్యము జరగకపోయినా సరే, ఇంకా లేట్ అయినా సరే వెయిట్ చేస్తుంటాం చూసారా, అది చాలా గొప్ప విషయం. అందుకని యేసు స్వయంగా చెప్తే ఎలాంటి విశ్వాసం అంటే, ఎలాంటి విశ్వాసం అంటే లేట్ అయినా సరే ఇంకొనో విశ్వాస నిత్యము ప్రార్థన చేస్తుండడమే. అందుకే చూడండి, మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా విశ్వాసం ఏంటంటే, మనము ఎందుకు లేట్ అవుతున్నటువంటి దాని గురించి, ఎందుకు లేట్ అయిందని దాన్ని తెలుసుకోవడం కంటే ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే తరచుగా ప్రార్థన చేస్తుండడం నేర్చుకోవాలి. తరచుగా ప్రార్థన చేయడం. ఎందుకంటే ఒకటి గమనించాలి, మన ప్రార్థన లేట్ అంత మాత్రం మన ప్రార్థన దేవుడు వినలేదని కాదు. మన ఎప్పుడు విశ్వాసంలో ఓడిపోయినట్టంటే, నువ్వు ప్రార్థన చేసి కొంతకాలం వెయిట్ చేసి తర్వాత విడిచిపెట్టేస్తాను చూసారా, ఇంకొకసారి ప్రయత్నం చేయని ఇష్టపడం, అప్పుడే నువ్వు విశ్వాసంలో తొలగిపోయినట్టు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేసినట్టు. కానీ ఇప్పుడైతే ఒక బిలీవర్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఒక నిరుత్సాహంకి వెళ్ళినా సరే మరలా నువ్వు ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. సో బాక్సింగ్ లోని ఇప్పుడు కూడా ఏంటంటే ఒక్కోసారి గట్టిగా సరైన షాట్ అవుట్ తగిలితే ఒక్కోసారి అవతల అపోనెంట్ పడిపోతాడు. వాడు పడిపోయాడు కాబట్టి వాడు ఓడిపోయాడని కాదు. వాడు పడిపోయిన తర్వాత రెఫరీ ఏం చేస్తాడంటే 5 నెంబర్లు 10 నెంబర్లు కౌంట్ చేస్తాడు. ఆ కౌంట్ చేసే లోపు లెగిసిపోయాడు అనుకోండి, పడిపోయింది లెక్కలోకి రాదు. అంటే పడిపోయిన తర్వాత రెఫరీ కొంత టైం ఇస్తాడు. ఆ టైం లేచాడు అనుకోండి, పడిపోయినంత మాత్రం ఆయన ఓడిపోయాడనేమి ప్రకటించడు. పడిపోయాడు కానీ టైం పెడతాడు రెఫరీ, ఆ టైంలో లేచాడు అనుకోండి ఆయన ఓడిపోయినట్టు కాదు. పడిపోయాడు కాబట్టి ఓడిపోయాడని కాదు, పడిపోయిన తర్వాత లేకపోతేనే ఓడిపోయినట్టు. అలాగని మనకి నిరుత్సాహం రావచ్చు, నిరుత్సాహం రావడం తప్పు కాదు, అదే పెద్ద పాపం కాదు. నిరుత్సాహం సహజంగా వస్తుంది, యేసు స్వయంగా చెప్పారు కాబట్టి నిరుత్సాహం సహజంగా మనకు వస్తుంది విశ్వాస జీవితంలో. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు నిరుత్సాహం వచ్చినప్పుడు విడిచిపెట్టేసామనుకోండి, అది విశ్వాస సంబంధమైనటువంటిది కాదు. నిరుత్సాహం వస్తుంది కానీ మనం మళ్ళీ ఏం చేస్తాం, చేత నిరుత్సాహపడకూడదు, మరొకసారి నేను ప్రార్థన చేయాలి, మరొకసారి నేను ప్రయత్నం చేయాలి అనే ప్రయత్నము మరలా చేస్తాం చూస్తారా. అలా నువ్వు ప్రయత్నం చేయడమే విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన. నీకు నిరుత్సాహం వచ్చింది కాబట్టి నీకు విశ్వాసం లేదని కాదు, నిరుత్సాహం సహజంగా అందరికీ వస్తుంది. ఇంకా చెప్పండి, విశ్వాసం ఉంచాం కాబట్టి మన నిరుత్సాహం వస్తుంది. కానీ నిరుత్సాహం వచ్చిందని చెప్పేసి ఆగిపోకుండా మరొకసారి ట్రై చేస్తాం చూసారా. అలా ట్రై చేస్తావంటే, అలా ట్రై చేసేటువంటి అలవాటు మనకుంటే నువ్వు మరలా లేచి, నిరుత్సాహం వచ్చినప్పుడు నువ్వు పడిపోయినట్టు కానీ మరలా లేచి నిలబడే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నిలబడుతున్నంత వరకు ఎన్నిసార్లు పడిపోయినా సరే పడిపోయింది లెక్కలకు రాదు. నిలబడడానికి ఇష్టపడితే, అలా నిలబడడానికి ఇష్టపడలేదు అనుకోండి, నువ్వు ఒకసారి పడిపోయినా సరే నువ్వు ఓడిపోయినట్టే. కానీ నిరుత్సాహం వచ్చినా సరే మరలా లేచి మరలా ప్రయత్నం చేద్దాం, మరలా ప్రార్థన చేద్దామని మరలా లేస్తుంటాం చూసారా, ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం చూసారా, అది విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన. అలాంటి విశ్వాసాన్ని నేను కనుగొందునా అని యేసు ఇక్కడ చెప్తున్నారు. అందుకే అన్నాను చూడండి, మనకు నిరుత్సాహం సహజంగానే వస్తుంది, అది అందరికీ వస్తుంది. కాబట్టి మరలా ఏం చేస్తాం, మనం విశ్వాస నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు కాబట్టి మరలా లేచి మనం ప్రయత్నము చేస్తుంటాం. అదే విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన, అది విశ్వాసం చేసేటువంటి ప్రార్థన. అందుకని సహజంగా నిరుత్సాహం మనకు వస్తుంది. ఎప్పుడు కూడా భ్రమ పడకూడదు. మనం ప్రార్థన చేయగానే ప్రతిఫలం వచ్చేది ఎప్పుడు అనుకోకూడదు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే, నేను కార్యం జరిగే వరకు నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి ఆలోచనతోనే మనం ప్రార్థన స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేయడం మన వంతు, క్రియ జరిగించడం దేవుని యొక్క వంతు, అది దేవుడు చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాస నిత్యము ప్రార్థన చేయాలి. మనం గనక ఈ కార్యమును తరచూ చేస్తూ ఉంటే మనం ఈ విషయంలో ప్రార్థనకి జవాబు పొందుకోకుండా ఉండం. చేసే అలవాటు ఉంటే, నిరుత్సాహం వచ్చినా చేసే అలవాటు ఉంటే, ఎందుకంటే నిరుత్సాహం వచ్చినప్పుడు చేయాలనిపించదు, చేయడం చాలా కష్టం. చేయకుండా ఇంకెందరూ వదిలేద్దాంలే, ఏముందిలే అని వదిలేయడం చాలా చాలా ఈజీ. అలా వదిలేయడమే, ప్రార్థన చేయకుండా మానేయడమే సులువు ఉన్న సందర్భంలో కూడా ఒక నిజమైన విశ్వాసం గలవాడే మరలా లేచి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నిరుత్సాహం అందరికీ వస్తుంది. యేసుక్రీస్తు సైతము గెత్సేమనే తోటలో ఆ భారము, లోకం యొక్క పాపం గురించి భారం గురించి ఆలోచించినప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత నద్ద నుండి తీసి అన్నారు. అప్పుడు తండ్రి చిత్తం చేయడానికి నేను ఇచ్చాను, అదే నాకు అనుదిన ఆహారం అని చెప్పినటువంటి యేసు సైతము తీరా ఆ టైం వచ్చేసరికి ఒకసారి ఆ స్ప్లిట్ సెకండ్ దానికి ఏమనిపించింది అంటే, ప్రభు ఇది లేకుండా ఉంటే బాగుంది అనిపించింది.
కానీ వెంటనే మళ్ళీ తేలుకొని నీ చిత్తమే, ఒక బిల్లులు కూడా అలాగే ఉంటాం మనం కూడా. నిరుత్సాహం వస్తుంది ఇంకేం చేస్తానని ప్రార్థన అనిపిస్తుంది, కానీ మరలా మనం బిల్లు వస్తుంటే ఏం చేస్తాం, వెంటనే తేరుకుంటాం, మరలా మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అంతటివానికి నిరుత్సాహం వచ్చి ఇది లేకుండా ఉంటే బాగుని అనిపించింది. ఆయన అక్కడ తాగిపోలేదు, ఆయన వెంటనే మళ్ళీ ఏం చేయాలని తెలుసు, వెంటనే మరలా కార్యాన్ని చేశారు. అలాగే మనం కూడా కొన్ని సందర్భాలు నిరుత్సాహం రావచ్చు. నిరుత్సాహం వచ్చినంత మాత్రాన వెంటనే ఆగిపోకుండా అరే నేను నిరుత్సాహపడకూడదు, నేను ప్రార్థన చేయాలి, ఎందుకంటే విసుక నిత్యము ప్రార్థన చేయమని యేసు చెప్పారని విసుకోకుండా ప్రార్థన చేయగలిగితే అది విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన, అది విశ్వాసం చేసే ప్రార్థన. యేసు ఇలాంటి విశ్వాసం అంత్య దినాలను కనుగొందునా అంటే చివరి దినాలు ఎలాంటి విశ్వాసం అందరికీ ఉండదు. ప్రార్థన చేయగానే కార్యం జరిగిపోయేంత విశ్వాసం ఉంది, కానీ లేదు కొంతకాలం వెయిట్ చేయాలి, ఆయన విశ్వాసం వెయిట్ చేద్దాం అనేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారంట. కానీ అది కూడా విశ్వాసమే, లేట్ అవుతుంది కానీ అది కూడా విశ్వాసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా విశ్వాస సంబంధమైనటువంటిది, అది కూడా దేవుడు మెచ్చేటువంటి కార్యమే, అది కూడా విశ్వాసంలో ఒక భాగమే. వెయిట్ చేయడం అంటే విశ్వాసం లేనటువంటి వారి కోసం కాదు, వెయిట్ చేయడం అంటే కూడా విశ్వాసంలో ఒక భాగమే. కనుక అందుకే మనం వెయిట్ చేయడం ఎప్పుడు కూడా తప్పుగా నెగిటివ్ అనుకోకూడదు. వెయిట్ చేయాలి, ఎందుకంటే అది కూడా విశ్వాసంలో ఒక భాగమే. వెయిట్ చేయమని యేసు చెప్పారు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు విజువల్ వచ్చినా సరే వెయిట్ చేస్తాం, ఎందుకంటే అది కూడా విశ్వాస సంబంధమైనటువంటిదే కాబట్టి వెయిట్ చేస్తాం. సహజంగా ఆలస్యం కావచ్చు, కానీ ఒకటి నమ్ముతాం, దేవుడు త్వరగా న్యాయం తీరుస్తారు కాబట్టి లేట్ అవ్వచ్చు, కానీ విసుక మన నిత్యము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే విసుక సహజంగా వస్తుంది, కానీ తేరుకొని మరలా ప్రార్థన చేయాలి అని తెలిసి గ్రహించి ప్రార్థన చేసేటువంటి వాడు నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. అలాంటి విశ్వాసులు చివరి వరకు కూడా ప్రార్థన చేస్తారు, విసుక నిత్యము ప్రార్థన చేస్తారు. అలాంటి వారి కోసమే లేట్ అవుతుంది ఏంటి అని ఆలోచించి నిరుత్సాహపడేటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఏమన్నంటే అలాంటి వాళ్ళకి ఏమన్నారంటే మీరు నిరుత్సాహపడదు, డిసప్పాయింట్ ఫీల్ అవద్దు, డిస్కరేజ్ ఫీల్ అవద్దు, మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే త్వరలోనే దేవుడు న్యాయము తీరుస్తాడు. కాబట్టి లేట్ అవుతుంది ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టి ఏంటంటే ఎందుకు లేట్ అవుతుంది అని ఆలోచించడం మానేసి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు కాబట్టి త్వరలోనే నాకు న్యాయము జరుగుతుంది అని గ్రహించి వెంటనే చేరుకుని మరలా ప్రార్థన చేస్తాం. దేవుడు సంబంధించిన ప్రతిసారి ఏం గ్రహించాలంటే మనము దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు కాబట్టి నేను మరలా ప్రార్థన చేస్తాను, దేవుడు త్వరగా తీర్చేవాడు కాబట్టి నేను మరలా ప్రార్థన చేస్తాను అని డిస్కరేజ్ ప్రతిసారి మీరు సంబంధించిన ప్రతిసారి దేవుడు త్వరగా చేస్తాడు అని గ్రహించి తేరుకొని మరలా మనం ప్రార్థన చేస్తాం. అదే విశ్వాసం చేసేటువంటి ప్రార్థన. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు త్వరగా న్యాయము తీరుస్తాడు. ప్రార్థన చేస్తున్నాం.